నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఎస్సీ సర్టిఫికెట్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చింది, తీర్పును ప్రకటించాల. అంటే మీడియా షెడ్యూల్ కులాలకు వ్యతిరేకంగా ఉండి నోటీస్ ఇచ్చినంత మాత్రాన తీర్పు ఇచ్చేసినట్లు రకరకాలుగా వక్రీకరిస్తుంది. నిరంతరం షెడ్యూల్ కులాలని భయభ్రాంతులకు గురి చేయటం అనేది కూటమి ప్రభుత్వం అనుసరించిన ధోరణి. మీడియా, ఈ తెలుగుదేశం పచ్చ మీడియా కానీ లేక వైసీపీ మీడియా కానీ మన పక్షాన లేవు. ఏదో చాలామంది సాక్షి అనుకుంటారు, అది కూడా వాస్తవాలను ప్రజల దగ్గరకు చేర్చడం లేదు. రాష్ట్ర వ్యాప్త క్యాస్ట్ వెరిఫికేషన్కు ఆదేశం ఇవ్వలేదు. పాస్టర్ చింతాడ ఆనంద్ తీర్పు తర్వాత న్యాయపరమైన వాస్తవం ఇదే. హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్యాస్ట్ వెరిఫికేషన్కు నోటీసులు అందజేసినారు, కానీ అది ఆర్డర్ కాదు. నోటీసులు ప్రతి ఒక్కళ్ళకు వస్తూ ఉంటాయి ఒక కేసు నమోదైతే. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న పాస్టర్లకు జారీ చేసిన షెడ్యూల్ కులాల ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అంశం మరోసారి న్యాయపరమైన చర్చకు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో పాస్టర్లకు జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని, వాటి జారీ ప్రక్రియను పరిశీలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 మే 5-6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంబంధిత జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ యొక్క అంశాన్ని హైకోర్టు పాస్టర్లందరికీ ఎస్సీ సర్టిఫికెట్లను వెరిఫై చేయాలని ఆదేశించింది. చర్చికి వెళ్లే ప్రతి వ్యక్తి కుల ధృవపత్రాన్ని పరిశీలించాలని ఆదేశించింది. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ క్రైస్తవులపై విచారణకు ఆదేశించింది అని అర్థం చేసుకోవడానికి న్యాయపరంగా సరైనది కాదు. అందుబాటులో ఉన్న హైకోర్టు కేసు వివరాలు, మే 6న వెలువడిన వార్తా నివేదికలను చూస్తే ఆ దిశలో ప్రధానంగా జరిగినది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వారి సమాధానాలు కోరడమే. ఈ పిటిషన్ను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన పాస్టర్లుగా కొనసాగుతున్న కొందరి ఎస్సీ కుల ధృవపత్రాలు జారీ అయ్యాయని సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ కేసులో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అలాంటి ధృవపత్రాల చట్టబద్ధతను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో వాదించారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు సంబంధిత సర్టిఫికెట్లను రద్దు చేయడంతో పాటు బాప్తిజం పొందిన వారి వివరాలను చర్చిల్లో నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, సరైన పరిశీలన లేకుండా సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన న్యాయపరమైన తేడాను ప్రజలు గమనించాలి. కోర్టు నోటీసులు జారీ చేయడం అంటే పిటిషనర్ కోరిన ప్రతి అంశాన్ని కోర్టు అంగీకరించినట్లు కాదు. నోటీస్ అంటే ప్రధానంగా మీపై ఈ ఆరోపణలు, ఈ వాదనలు ఉన్నాయి, మీ సమాధానం ఏమిటి అని ప్రతివాదులకు కోర్టు వివరణ కోరడం. తుది విచారణలో పిటిషన్లో కోరిన ఆదేశాలు ఇవ్వాలా, తిరస్కరించాలా, ఏ మేరకు పరిపాలనా చర్యలు తీసుకోవాలా అన్నది తదుపరి న్యాయ ప్రక్రియలో నిర్ణయించాల్సిన విషయం. మే 6న హైకోర్టు నోటీసులు జారీ చేసిన తదుపరి విచారణను జూలై 6కి వాయిదా వేసినట్లు విశ్వసనీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వివాదానికి అసలు న్యాయపరమైన నేపథ్యం చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు. 2026 మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలకు కాకుండా ఇతర మతాన్ని ఆచరిస్తున్న క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్ కుల హోదాను కొనసాగిస్తే
రాజ్యాంగపరమైన ఎస్సీ ప్రయోజనాలను పొందలేడని పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950లోని నిబంధనల ఆధారంగా చేసుకుంది. ఆ తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 30న ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ తీర్పులోని ప్రధాన అంశం ఏమిటంటే ఒకవైపు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ అదే సమయంలో చట్టపరంగా ఎస్సీ హోదాను కొనసాగిస్తూ ఎస్సీలకు కల్పించిన ప్రత్యేక ప్రయోజనాలను పొందలేడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును ప్రతి ఎస్సీ కుటుంబం, ప్రతి క్రైస్తవుడు లేదా చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తిపై యాంత్రికంగా వర్తించే రాష్ట్ర వ్యాప్త క్యాస్ట్ వెరిఫికేషన్ ఆర్డర్గా చూడకూడదు. ఒక నిర్దిష్ట వ్యక్తి యొక్క కుల ధృవపత్రం, చెల్లుబాటు, మతపరమైన స్థితి, మత మార్పిడి జరిగినదా లేదా అనే అంశాలు సంబంధిత చట్టపరమైన ప్రక్రియలో పరిశీలించాల్సిన ప్రశ్నలుగా ఉంటాయి. ఇక ఈ కేసులో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. 2026 జూలై 15న సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కూడా కొట్టేసింది. 2026 మార్చి 24న ఇచ్చిన ప్రధాన తీర్పులో స్పష్టమైన పొరపాటు కనిపించడం లేదని పేర్కొంటూ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో మార్చి 24న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం అమల్లోనే ఉంది. ఈ తీర్పు అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యక్ష పరిపాలన పరిణామం కూడా జరిగింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం ప్రాంతానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్కు జారీ చేసిన ఎస్సీ కుల ధృవపత్రాన్ని జిల్లా స్థాయి పరిశీలన అనంతరం బాపట్ల జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. ఈ నిర్ణయానికి ముందు జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ విచారణ జరిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే చింతాడ ఆనంద్ కేసులో జరిగిన వ్యక్తిగత ధృవపత్ర పరిశీలనను పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పాస్టర్లకు సంబంధించిన ప్రస్తుత హైకోర్టు పిటిషన్ను ఒకటిగా చూడకూడదు. చింతాడ ఆనంద్ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ కూడా జూలై 15న కొట్టివేయబడింది. మరోవైపు పాస్టర్ల ఎస్సీ సర్టిఫికేట్లపై దాఖలైన ప్రస్తుత హైకోర్టు పిటిషన్లో మే 6న నోటీసులు జారీ చేసి ప్రతివాదుల సమాధానాలు కోరిన దశలోనూ కేసు ప్రారంభమైంది. అందువల్ల పాస్టర్ల ఎస్సీ సర్టిఫికేట్లు అన్నీ రద్దయ్యాయి అని చెప్పడం ఎంత తప్పో, హైకోర్టు అన్ని ఎస్సీ క్రైస్తవుల క్యాస్ట్ వెరిఫికేషన్కు ఆదేశించింది అని చెప్పడం కూడా అంతే తప్పుదారి పట్టించే వ్యాఖ్య అవుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కుల ధృవపత్రం జారీ చేయడం రద్దు ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ల జారీ, పరిశీలన, రద్దు వంటి అంశాలు సంబంధిత చట్టాలు, నిబంధనలు మరియు పరిపాలనా విధానాల ప్రకారం జరగాలి. ఒక వ్యక్తి కుల ధృవపత్రాన్ని రద్దు చేయాలంటే కేవలం అతను పాస్టర్గా ఉన్నాడనే కారణంతో తక్షణ నిర్ణయం తీసుకోవడం కాకుండా అతని అసలు సామాజిక వర్గం, అధికారిక రికార్డులు, మతపరమైన స్థితి, మత మార్పిడికి సంబంధించిన ఆధారాలు మరియు వర్తించే చట్టపరమైన నిబంధనలు పరిశీలించే ప్రక్రియ అవసరం. వ్యక్తిగత కేసులో తగిన విచారణ లేకుండా సామూహికంగా సర్టిఫికేట్లను రద్దు చేయడం న్యాయపరమైన సవాళ్లకు దారి తీయవచ్చు. అదే సమయంలో సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ తీర్పు తర్వాత ఒక కొత్త న్యాయస్థితి ఏర్పడిందన్న విషయాన్ని కూడా విస్మరించలేము. కోర్టు స్పష్టం చేసిన నిబంధనల ప్రకారం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి అదే సమయంలో రాజ్యాంగపరంగా ఎస్సీ హోదాను కొనసాగించలేడనే సూత్రం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో స్థిరపడింది. అందువల్ల ఒక వ్యక్తి తనకు ఎస్సీ కుల ధృవపత్రం ఉందని మాత్రమే చెప్పి మత మార్పిడి తర్వాత కూడా ఆ హోదాను యథాతథంగా కొనసాగించగలడని భావించడం కూడా సరైన న్యాయపరమైన అవగాహన కాదు. అయితే ఈ అంశాన్ని సామాజికంగా కూడా అత్యంత జాగ్రత్తతో చూడాల్సిన అవసరం ఉంది. కుల ధృవపత్రం ఒక పరిపాలనా పత్రం. ఒక వ్యక్తిపై మతపరమైన ముద్ర వేయడానికి అది సాధనం కాదు. ఎస్సీ కుల ధృవపత్రం చెల్లుబాటుపై ప్రశ్న ఉంటే సంబంధిత వ్యక్తికి చట్టబద్ధమైన విచారణ, తన వాదన వినిపించే అవకాశం, అందుబాటులో ఉన్న అప్పీల్, న్యాయపరమైన పరిహారం ఉండాలి. అలాగే నిజంగా అర్హత లేని వ్యక్తి తప్పుడు సమాచారం ద్వారా
ఎస్సీ సర్టిఫికేట్ పొంది రిజర్వేషన్ లేదా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందితే చట్టం నిర్దేశించిన ప్రకారం దానిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిని ఒక వాక్యంలో చెప్పాలంటే హైకోర్టు పాస్టర్ల ఎస్సీ సర్టిఫికేట్లపై ప్రశ్నలను విచారణకు స్వీకరించి ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ఆ నోటీసులను తుది తీర్పుగా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ క్రైస్తవుల క్యాస్ట్ వెరిఫికేషన్కి ఇచ్చిన ఆదేశంగా భావించడానికి ఆధారం లేదు. ఇదే ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు ధృవీకరించగలిగిన న్యాయపరమైన స్థితి. ఇక ముందు ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వాలు తమ కౌంటర్లో ఏం చెప్తాయి, పాస్టర్ల ఎస్సీ ధృవీకరణపై వ్యక్తిగత విచారణ అవసరమా, చింతాడ ఆనంద్ తీర్పు ఇతర కేసులకు ఏ విధంగా వర్తిస్తుంది వంటి ప్రశ్నలకు వచ్చే కోర్టు ఉత్తర్వులే సమాధానం ఇవ్వాలి. అప్పటి వరకు నోటీసును తీర్పుగా ప్రచారం చేయడం కూడా, తీర్పు ప్రభావాన్ని పూర్తిగా నిరాకరించడం కూడా రెండు వాస్తవాలకు విరుద్ధమే. తాజా న్యాయస్థితి 2026 మార్చి 24న సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ కేసులో ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది. 2020 జూలై 15 దానిపై దాఖలైన రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేయబడింది. పాస్టర్ల ఎస్సీ సర్టిఫికేట్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన వేరే పిటిషన్లో 2026 మే 6న నోటీసులు జారీ అయ్యాయి. అందుబాటులో ఉన్న విశ్వసనీయ పబ్లిక్ రికార్డుల ఆధారంగా ఈ హైకోర్టు పిటిషన్ను రాష్ట్ర వ్యాప్తంగా క్యాస్ట్ వెరిఫికేషన్ ఆపరేషన్గా అభివర్ణించడానికి ప్రస్తుతానికి తగిన ఆధారం కనిపించడం లేదు. ఈ విషయంలో ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అనేక మంది దళిత క్రైస్తవులు చాలా మనోవేదనకు గురయ్యారు. ఈ క్యాస్ట్ వెరిఫికేషన్ మాపై కూడా వస్తుందని 500 మందిపై మేము ఫిర్యాదు చేశాము, వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయాలని. ఇలాంటివన్నీ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గారు ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తున్నారు. వారికి అలాంటి అధికారం లేదు, వారి యొక్క ఫిర్యాదును పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానిపై ఈ హైకోర్టులో జరిగే వాదనల ద్వారా ఏమి జరుగుతుందో భవిష్యత్తులో చూడాలి. ఈ అంశాలను ఒక లీగల్ ఒపీనియన్స్ మనం తీసుకోవాలి. రాజ్యాంగ నిపుణుల సలహాలను పొందాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.